ॐ विश्वानि देव सवितर दुरितानि परासुवाम् यद्भद्रं तन्न आसुवाम्। ॐ त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। हे परमपिता परमात्मा, నీవు మా తల్లివి, తండ్రివి, రక్షకుడు, పోషకుడు, మా ధనము, మా సర్వము నీవే. మా అందరి దోషములను దూరం చేసి సమస్త కళ్యాణకరమైన మంగళకరమైన పదార్థములను మాకందరికీ ప్రసాదించుకున్న తండ్రి, నీకు నమస్కారములు, నీకు అనేక నమస్కారములు ప్రభు. సాధకులారా, భారతదేశంలో పుట్టడం అనేది ఒక వ్యక్తి అనేక జన్మలు చేసుకున్న పుణ్య ఫలితమే అవుతుంది. ఈ విషయాన్ని అనేక మంది మహాపురుషులు చెప్పారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప భారతదేశంలో పుట్టడు. ఎందుకు? ఇది ఋషుల దేశం. అలాగే భారతదేశంలో పుట్టి ఋషుల మార్గం పరిచయం కావడము, ఇంకా అతడు పుణ్యం చేసుకొని ఉండాలి. భారతదేశంలో పుట్టి ఋషుల మార్గము పరిచయం కావాలంటే ఆ వ్యక్తి ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఇప్పుడు సత్సంగంలో పాల్గొంటున్న వాళ్ళంతా ఋషుల మార్గం పరిచయమై ఆ మార్గంలో నడుస్తున్న వాళ్ళే. కాబట్టి మనమంతా ఎంతో పుణ్యం చేసుకున్నాం. కాబట్టి ఈ జన్మలో భారతదేశంలో పుట్టి ఋషుల మార్గం పరిచయమై ఋషుల మార్గంలో నడుస్తూ వైదిక జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయంలో మనము ఎంతో గర్వంగా ఫీల్ కావాలి. గర్వంగా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో సంపదల కన్నా ఈ ఆధ్యాత్మిక సంపద చాలా పెద్దది. వైదిక సంస్కృతి చాలా పెద్దది. ఈశ్వరీయ సంపదలు చాలా పెద్దవి. కాబట్టి మనందరికీ ఈశ్వర పరిచయం అవుతుంది, ఋషుల పరిచయం అవుతుంది. మనమంతా ఋషుల సంతానం అని తెలుస్తుంది. వాళ్ళ రక్తమే మనలో ప్రవహిస్తుందనే విషయం అర్థమవుతుంది. ఋషులను అనుసరించి నడవాలి, ఈశ్వరుణ్ణి అనుసరించి నడవాలి అనే విషయం కూడా అర్థమవుతుంది. సాధకులారా, మన పెద్దలు అనగా ఋషులు, యోగులు తమ జీవితాన్ని ఈ సమాజ నిర్మాణం కోసం అంకితం చేసుకున్నారు. ఈరోజు భారతీయ సమాజంలో అనేక రకాల పతనం అయిపోయిండవచ్చు, కానీ ఇంకా కుటుంబ సంబంధాలు, కుటుంబ విలువలు, ఇంకా ఆధ్యాత్మికత, దేవుడు అంటే ఒక రకమైన భక్తి,
ఒకప్పుడు ఇంకా అసలైనవి ఉండే, ఇప్పుడు మార్పు ఉండిండవచ్చు. కానీ ఇవి కూడా ఉన్నాయంటే ఇవన్నీ నిర్మాణం మన ఋషులే చేశారు. ఋషులు మనకు 2 మార్గాలు ఇచ్చారు మన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి. మన జీవితాన్ని సఫలం చేసుకోవాలంటే 2 మార్గాలు ఇచ్చారు. ఆ 2 మార్గాలు ఏంటి? మొట్టమొదటిది కఠోర తపస్సు ద్వారా పరమాత్మను పొందుతాం. గొప్ప తపస్సు చేసి పరమాత్మను పొందుతాం. రెండవది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాల ద్వారా కొనసాగుతూ ఈశ్వర ప్రణిధానంలో జీవిస్తూ పరమాత్మను పొందుట. ఈ 2 మార్గాలు. మొదటిది మొత్తం ప్రపంచాన్ని వదిలేసి కఠోర తపస్సు ఒకప్పుడు ఋషులు చేసినట్టు చేసి పరమాత్మను పొందుట. వాల్మీకి అదే పని చేశాడు కదా. మొదట వాల్మీకి గృహస్థుడే, భార్య అందరూ ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఒకసారి తెలిసిపోయిందో ఇవేవి శాశ్వతం కాదు అని, వెంటనే అతడు కఠోర తపస్సులకు వెళ్ళిపోయాడు. అదొక మార్గం మాత్రమే. అలాంటి వాల్మీకి చేపట్టిన కఠోర తపస్సు ద్వారా ఈ జీవితాన్ని, మానవ జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు. వాల్మీకి మహాముని అంత కఠోర తపస్సు చేసి తన జీవితాన్ని సఫలం చేసుకొని ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది తన జీవితంలో గొప్ప రామాయణాన్ని రచించి ఈ సమాజానికి ఎంతో మేలు చేసి అనంతరం మోక్షాన్ని పొందాడు. అయితే అదొకటి మార్గం అందరికీ కుదురుతుందా? కుదరదు. లోకంలో ఉన్న ఇవన్నీ అనిత్యము, ఏది శాశ్వతం కాదని చాలామంది వైదికులకు తెలుస్తుంది. అంత మాత్రాన అన్ని వదిలేసి వాల్మీకిలాగా తపస్సు కోసం ఎవరు పోరు. ఇవన్నీ అనిత్యమని తెలిసిన తర్వాత 1-2 రోజులు వైరాగ్యంలో ఉంటారు. మళ్ళీ 3వ రోజు నుంచి మళ్ళీ అదే కుటుంబ విషయాల నిండా మునిగిపోతారు. మరి వీళ్ళ కోసం ఎట్లా? అంత కఠోర తపస్సు చేయలేరు. మరి వీళ్లకు జీవితాన్ని సఫలం చేసుకొని పరమాత్మను పొందడము, భౌతిక జీవితాన్ని సఫలం చేసుకోవడము, పరమాత్మను పొందడం, మోక్షం పొందడానికి వేరే మార్గం లేదా అంటే ఋషులు దాన్ని కూడా చూయించారు మనకు. ఎందుకంటే ఋషులు మన తండ్రులు, తాతలు, వాళ్ళ ప్రేమంతా మన మీదనే ఉండే. ఆ 2వ మార్గం పేరు చెప్తున్నాను, ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం అనగా మనము మన ఇంట్లోనే ఉండడం, మన కుటుంబంలోనే ఉండడం. ఎవరెవరికి స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ కర్తవ్యాలు ఉన్నాయో ఆ కర్తవ్యాలని నిండుగా చేయడం. అందులో తగులుకోని అవసరం లేదు. కర్తవ్యాన్ని కర్తవ్యంగా పూర్తి చేయటం చేస్తూ భౌతిక జీవితాన్ని ఏం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఉండాలన్నా అంత ఉంటూనే పరమాత్మను అనుసరించి జీవించుట. పరమాత్మను అనుసరించి జీవించుట. దీన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. ప్రతి వైదికుడు ఈ శిక్షణనే తీసుకోవాలి. అప్పుడే అతడు వైదికుడు అనబడతాడు. ప్రతి ఆర్యుడు అని చెప్పుకునే వాళ్ళు నేను ఆర్యుణ్ణి అని పేరు రాసుకుంటారు కదా, వాళ్ళందరూ ఇదే శిక్షణ తీసుకోవాలి. ఈశ్వరుణ్ణి అనుసరించి జీవించుట. అలా జీవించాలి.
మరి ఈశ్వర ప్రణిధానంలో జీవిస్తే ఏమొస్తుంది? సమానమైన ఫలితం వస్తుంది. కఠోర తపస్సు అంటే భౌతిక ప్రపంచాన్ని వదిలి కఠోర తపస్సు చేసి ఏ ఫలితాన్ని పొందుతాడో ఒక తపస్వి, అదే ఈ కుటుంబంలో ఉంటూ, కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటూ, మానసిక సంతులనని కాపాడుకుంటూ, కుటుంబ జీవితాన్ని, కుటుంబ బాధ్యతల్ని ఎంత చేయాలో అంత చేస్తూనే పరమాత్మతో సంబంధమై జీవించుట అనే పని చేసినప్పుడు మనము కూడా ఋషులు మునులు పొందిన ఫలితాలని పొందుతాము. దీంట్లో అనుమానం అవసరం లేదు. దానిని ఈశ్వర ప్రణిధానం అన్నారు. నేను ముందు అది మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం శ్రావణ మాసంలో క్రియాత్మక యోగం ప్రారంభించాం. క్రియాత్మక యోగం యొక్క అంతిమమే ఈశ్వర ప్రణిధానం. అనేక అభ్యాసాలు చేపిస్తూ ఉన్నాను మీకు. నేను అనేక రకాలైన జ్ఞానం ఇస్తున్నాను. మనం నేర్చుకోబోయే, ఆచరించబోయే చివరి అంశమే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానంలో జీవించడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎంత అద్భుత ఫలితాలు పొందుతారో వాళ్ళే నాకు ముందు చెప్తారు. ఎన్ని రకాల మానసిక రుగ్మతలు, శారీరక రోగాలు దూరం అవుతాయో వాళ్ళే చెప్తారు. ఈశ్వరుడు అంత శక్తివంతమైన వాడు. అయితే ఈశ్వర ప్రణిధానం చేయాలి అంటే అలా జీవించాలి. మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఈశ్వర ప్రణిధానం అంటే పనులన్నీ పక్కకు పెట్టి పూజ చేస్తారు కదా, అది కాదు. నీ పనులు చేస్తూనే అన్ని పనులలో ఈశ్వరునితో సంబంధం ఉండే అన్ని పనులు చేయుట. ప్రత్యేకంగా అతని కోసం సమయం తీసి సంబంధం పెట్టుకునుట అది ప్రారంభం మాత్రమే. ఈశ్వర సంబంధంతో ఉంటూనే అన్ని పనులు చేయుట, ఇది ముఖ్యం. కాబట్టి ఈశ్వర ప్రణిధానం రావాలి అంటే ఈశ్వరోపాసన రావాలి. అందుకే నేను మీకు కొన్ని రోజులుగా ఈశ్వరోపాసన అభ్యాసం చేయిస్తున్నాను. ఈరోజు మొదట కొద్దిగా ఈశ్వర స్వరూపాన్ని కొద్దిగా తెలుసుకొని ఆ పిదప ఈశ్వరోపాసన చేద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఋగ్వేదంలోని ఒక మంత్రంలో ఏమంటున్నా అంటే, ప్రజాపతిన త్వదితాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవా యత్కామస్తే జుహుమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరైనా. ఈ ఋగ్వేద మంత్రంలో ఏమని చెప్తున్నారు చూడండి. ఓ సర్వ ప్రాణుల స్వామి ఈశ్వర, ఈ సమస్త పదార్థములందు వ్యాపకుడవై సర్వమునకు స్వామివై ఉన్న నీకన్నా గొప్ప ఏమీ లేదు. కావున మేము ఏ శుభకామితములను కోరి నీ స్మరణ మొనర్చుదమో ఆ శుభకామితములన్నీను నీ కృపచే ఫలించి మేము జ్ఞానము ఉన్న ఐశ్వర్యములకు అధికారులమవుదుగాక. ఇది ఈశ్వర వ్యవస్థ. విశ్వవ్యాప్తంగా ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో సముద్ర వ్యవస్థ ఒకటి ఉంది. అలాగే మనకు వాయుమండల వ్యవస్థ ఒకటి ఉంది. ఇట్లా రకరకాల వ్యవస్థలు అంటే
మనము గుర్తించలేనంత లోతుగా సూక్ష్మంగా ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది. దీంట్లో ఏమంటున్నా అంటే, ఓ తండ్రి, నీవు అన్నిట్లలో వ్యాపించి ఉన్నావు. ఆ పరమాత్మ కన్నా గొప్పదంటూ ఏదీ లేదు. ఈశ్వర స్వరూపంలో మనం స్పష్టంగా గ్రహించవలసింది ఇది. ఆ పరంపిత పరమాత్మ కన్నా గొప్పదంటూ ఈ ప్రపంచంలో మరొకటి లేదు 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 లేదు. అయితే శ్రద్ధతో ఎవరెవరు ఆ పరమాత్మను ఉపాసిస్తారో, స్మరణ చేస్తారో, ఆ పరమాత్మ వాళ్ళ కోరికలను ఫలింపచేస్తాడు. అలాగే వారికి జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నిటిని ప్రసాదిస్తాడు. అంటే పరమాత్మను స్మరించని వారికి, పరమాత్మను ఉపాసించని వారికి ఇవ్వడా అనే ప్రశ్న వస్తుంది. అంటే పరమాత్మ తనను అనుసరించి వాళ్ళకి అన్ని ఇస్తాడు. అంత పక్షపాతమా అని అనిపిస్తుంది. కాదు కాదు. ఈశ్వరుడు అందరికీ ఇస్తాడు. తనను పూజించే వాళ్లకు, తనను పూజించని వాళ్ళకు కూడా ఇస్తాడు. తనను స్మరించే వాళ్లకు, తనను స్మరించని వాళ్ళకు కూడా ఇస్తాడు. కానీ వచ్చిన సమస్య ఏంటంటే, ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఉపాసిస్తున్నారో వాళ్ళు పరమాత్మ ఇచ్చే వాటిని గుర్తించి గ్రహించగలుగుతారు. ఎవరైతే పరమాత్మను స్మరించరు, ఉపాసించరు, భక్తి చేయరో, అతని మీద విశ్వాసం లేదో, పరమాత్మ ఇచ్చే వాటిని వాళ్ళు చూడలేరు, గ్రహించను లేరు. ఇది సమస్య. అందుకే నీవు భక్తుడవైతే నీ ప్రభువు నీకేమేమి ఇస్తున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. నీ లోపలనే ఉండి నీకు ప్రేరణిస్తున్నాడు, నిండైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు సుఖాన్ని, శాంతిని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. నీ ఉపాసకుడివై ఈశ్వర భక్తుడవైతే ఇవన్నీ నీకు తెలుస్తాయి, నీవు గ్రహిస్తావు. నీవు ఉపాసకుడు కాక ఈశ్వరుని భక్తుని కాకపోతే అతని మీద నీకు విశ్వాసమే ఉండదు. కాబట్టి పరమాత్మ ఇచ్చే వాటిని నువ్వు గుడ్డిగా వాటిని గమనించవు. ఇక్కడ వచ్చిన సమస్య. అందువల్ల ఆ పరంపిత పరమాత్మ అందరికీ ఇస్తాడు, కానీ అతన్ని అనుసరించి భక్తులు మాత్రమే అతడు ఇచ్చేదాన్ని గుర్తించి గ్రహిస్తారు. ఎవరైతే పరమాత్మ విశ్వాస పాత్రులై ఉన్నారో వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. ఇతరులు గ్రహించలేరు. ఇతరులు విశ్వాసమే ఉండదు. కాబట్టి ఈ రకంగా ఈశ్వర స్వరూపంలో కొంత తెలుసుకున్నాము. ఈశ్వరుని యొక్క 2 ముఖ్య నామాలు కూడా తెలుసుకుందాం. మొదటి నామము సర్వవ్యాపకుడు. సూక్ష్ముడైన పరమాత్మ జగత్తు అంతటా ఆకాశం వలె వ్యాపించి ఉండుట వలన అతనిని సర్వవ్యాపకుడు అని నామం. పరమాత్మ అత్యంత సూక్ష్ముడు, అందువల్ల అంతటా వ్యాపించి ఉంటాడు. మన చుట్టూ ఉన్న స్థూల పదార్థాలని, సూక్ష్మ పదార్థాలని ఉదాహరణ, మన చుట్టూ అనేక రాళ్ళు ఉంటాయి, కర్రలు ఉంటాయి. రాళ్ళు, కర్రలన్నీ స్థూల పదార్థాలు. మన చుట్టూ గాలి కూడా ఉంది. గాలి సూక్ష్మ పదార్థము, అంటే పల్చంది. గాలి సూక్ష్మ పదార్థం కాబట్టి అది అంతటా వ్యాపించి ఉంటుంది. మన ఇంటి వాకిట్లో గాలి ఉంటుంది, మన మొదటి రూమ్లో, మన వంట రూమ్లో, మన బెడ్రూమ్లో, అన్ని రూమ్లలో గాలి ఉంటుంది. మన ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో గాలి ఉంటుంది. అంతేకాదు,
భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో గాలి వ్యాపించి ఉంటుంది. భూమండలం అంతా గాలి వ్యాపించి ఉంటుంది. గాలి ఇంత వ్యాపించడం కారణం ఒకటే అది సూక్ష్మమైనది. పరమాత్మ కూడా గాలి వలె సూక్ష్మము, గాలి కన్నా ఇంకా సూక్ష్మం, ఉష్ణము కన్నా సూక్ష్మం. ఏ రకంగా గాలి సూక్ష్మమై అంతటా వ్యాపించి ఉంటుందో పరమాత్మ కూడా సూక్ష్ముడు కాబట్టి అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం మనం గ్రహించాల్సింది, గాలి కేవలం మన బయట వ్యాపించి ఉంటుంది, మన శరీరానికి బయట. మన ఇంటి గోడలు ఉన్నాయంటే గోడలకు బయట చుట్టూ ఉంటాయి అంతే, గోడల్లోకి పోదు. మన ఇంటి గోడల్లోకి గాలిపోదు. కానీ పరమాత్మ ఎంత సూక్ష్మమైన వాడంటే మన చుట్టూ వ్యాపించి ఉన్నాడు, మనలో కూడా వ్యాపించి ఉన్నాడు. మన ఇంటి లోపల బయట వ్యాపించింది, మన ఇంటి గోడలు కూడా అతడు వ్యాపించి ఉంటాడు. మన శరీరంలో, మన ఇంద్రియాల్లో, మన మనసులో, మన బుద్ధిలో, మన సమస్త ఇంద్రియములతో పాటు మన ఆత్మలో కూడా వ్యాపించి ఉండేంత సూక్ష్మమైన వాడు. ఎందుకంటే ఆత్మ కన్నా సూక్ష్మం కాబట్టి ఆత్మలో వ్యాపించి ఉంటాడు. ఈ రకంగా పరమాప్యత పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి, సూక్ష్ముడు కాబట్టి అంతటా వ్యాపించి ఉంటాడు. కేవలం భూమినేనా? భూమండలము, చంద్రమండలము, సూర్యమండలము, సమస్త నక్షత్రాలు, ఎన్ని నెబ్యులాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉంటాడు. ఈ సమస్త జగత్తుకు ఒకే ఒక పాలకుడు, అతడు ఈశ్వరుడు. సమస్తాన్ని సృష్టించి సమస్తం ధరించి ఉన్నాడు, అతడే ఈశ్వరుడు. పరమాత్మకున్న మరొక పేరు సర్వజ్ఞుడు. అంటే ఏంటంటే సమస్త జ్ఞానం కలిగి ఉన్నవాడు, సమస్త విద్యలకు నిలయం. కావున పరమాత్మకు సర్వజ్ఞుడు అని పేరు. మహర్షి దయానందుడు ఈశ్వరుని గురించి చెప్తూ ఒక వాక్యం ఎంత చక్కగా చెప్తాడంటే, సమస్త సత్య విద్యలకు మూలం ఈశ్వరుడు అని చెప్తాడు, పరమేశ్వరుడు అని. సమస్త సత్య విద్యలకు ఆ పరమేశ్వరుడే మూలం. అనగా ఎన్ని విద్యలు ఉన్నాయో భూమి మీద, ఆనాడు ఋషులు ఇచ్చిన విద్యలు కావచ్చు, ఈరోజు సైంటిస్టులు ఉన్న విద్యలు కావచ్చు, ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఇవన్నీ కేవలం పరమాత్మ నుంచి వెలువడ్డటువంటివే. ఈ పరమేశ్వరుడు నుంచి వెలువడ్డవే. అనగా ఆ పరమేశ్వరుడు సమస్త విద్యలకు నిలయము, సమస్త జ్ఞానము కలిగి ఉన్నవాడు, పరిపూర్ణ జ్ఞానం. పరమాత్మలో ఫలానా జ్ఞానము లేదు అని చెప్పటానికి వీల్లేదు. మరి ఈ సుందరమైన ఈ భూమి, ఆ బగబగ మండే సూర్యుడు, ఆ చల్లది ఆహ్లాదపరిచే చంద్రుడు, ఈ ఆహ్లాదాన్ని ఇచ్చే గాలి, దప్పిక తీర్చే ఈ నీరు, అద్భుతమైనటువంటి ఈ పండ్లు, ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఈ పూలు ఎలా సృష్టిస్తాడు అతడు? ఎలా సృష్టిస్తాడంటే అతనికి అంత జ్ఞానం ఉంది. చూడండి, ఎన్ని రకాల పూలు ఉంటాయి మనం వాడతామో, ఒక పువ్వు మరొక పువ్వు రంగులో సమానత ఉండదు. ఏ పువ్వు రంగు ఆ పువ్వుకే. వాసనలు కూడా తేడా ఉంటుంది. ఏ పువ్వు వాసన ఆ పువ్వుకే. ఆ పరిమళం చూస్తే మనసు ఎంతో ఆహ్లాదమవుతుంది. మరి ఇన్ని పువ్వులు ఏ టెక్నాలజీతో నిర్మాణం చేశాడు? పరమాత్మలో అంత టెక్నాలజీ ఉంది.
ఈ భూమి మీద ఎన్నో రకాల పూలను అతడు సృష్టించాడు. ఎన్నో రకాల పండ్లను సృష్టించాడు అతడు. ఎన్నో రకాల జీవజాతుల్ని సృష్టించాడు. పంచభూతాలను సృష్టించాడు. వీటికి కావలసిన టెక్నాలజీ మొత్తం పరమేశ్వరుని దగ్గర ఉంది. మొత్తం జ్ఞానము పరమేశ్వరు. ఎందుకు? అతడు స్వయంగా విజ్ఞాన స్వరూపుడు. అతడు స్వయంగా జ్ఞాన స్వరూపుడు. అందువల్ల పరమేశ్వరుణ్ణి సర్వజ్ఞుడు అంటారు. సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు. ఈరోజు మొట్టమొదటి ఒక ఋగ్వేద మంత్రాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత పరమాత్మ యొక్క రెండు ముఖ్యమైన పేర్లు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు అని రెండు తెలుసుకున్నాం. ఈ రకంగా ఈశ్వర స్వరూపం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపాసన చేద్దాం. సాధకులారా, మన పూర్వులు సదా మనల్ని రక్షింపగోరినటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి జీవన విధానం ఈశ్వర ప్రణిధానం. అది అభ్యాసం కావాలంటే ఈశ్వరోపాసన మనకు రావాలి. ఈశ్వరోపాసనలో ధ్యానం ఒక భాగం. ధ్యానము అందుకే మనం ధ్యానంలో కూర్చుండి ఈశ్వరోపాసన చేస్తాం. అయితే నేను చాలాసార్లు చెప్పాను, ఈశ్వర ఉపాసన రెండు రకములు. నిర్గుణ ఉపాసన, సగుణ ఉపాసన. మీకు చాలామంది నా మాటలు విన్నారు. మరి నిర్గుణోపాసన, సగుణోపాసనలో ఏది చేయాలి అనే ప్రశ్న కూడా కొందరికి రావచ్చు. రెండూ చేయదగినవే. ప్రతి సాధకుడు నిర్గుణోపాసన చేయాల్సిందే, సగుణోపాసన చేయాల్సిందే. నిర్గుణోపాసన నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసి నిన్ను పవిత్రునిగా మారుస్తుంది. సగుణోపాసన నీలోని ఆత్మ యొక్క దివ్య గుణములు వికసింపచేసి నిన్ను పూర్ణ మానవునిగా మారుస్తుంది. మరి రెండు మనకు కావాల్సిందే కదా. నీ అంతఃకరణ శుద్ధి చేయకుండా గుణ వికాసం చేస్తే లాభం లేదు. కేవలం అంతఃకరణ శుద్ధి చేసి గుణ వికాసం చేయకుండా ఉంటే కూడా లాభం లేదు. ఈ రెండు చేయాల్సిందే. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? దోషములు, మన మానసికంగా ఉన్న అనేక దోషములను దూరం చేయుట. రాగము, ద్వేషము, మోహము, కోపము, చంచలత్వము, భయాలు, చింతలు, బలహీనతలు, అస్థిరత్వము, ఇవన్నీ మానవుని లక్షణాలు కావు కావు కావు. ఆత్మ లక్షణాలు కావు. కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన పద్ధతులు ఇవన్నీ వచ్చి కూర్చున్నాయి. ఉపాసన ద్వారా వీటిని బలహీనపరుస్తాం, నిర్గుణోపాసన ద్వారా. ఈరోజు మన నిర్గుణోపాసనే చేస్తాం. ప్రారంభిస్తున్నాను. మీరు మీ స్థలాల్లో స్థిరంగా కూర్చుండండి. కళ్ళు మూసుకోండి. మానసికంగా మౌనం. మనసును మౌన స్థితిలో ఉంచుట అనగా మనసు ద్వారా స్వయంగా ఏమీ ఆలోచించకుండా ఉండుట. ఇది బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు మనసు క్రమక్రమంగా స్థిరమవుతుంది. మానసిక మౌనం, ప్రశాంతత. నేను ఉత్కృష్టమైన ఋషుల పదాలు, ఋషుల మాటల ద్వారా ఉపాసన ప్రారంభిస్తున్నాను. నేను చెప్పబోయే మాటలు మీ మనసు ద్వారా శ్రద్ధగా వింటూ మనసు ద్వారా గ్రహించండి. మీ మనసులో ప్రవహింప చేసుకోండి, అర్థం చేసుకోండి, మనసులో స్థిరపరచండి.
ఈ శుద్ధమైన జ్ఞాన ప్రవాహం మన మనసులో నిరంతరం నడవాలి. ఉపాసన ప్రారంభిస్తున్నాను. శ్రద్ధగా గ్రహించండి. హే పరంపిత పరమాత్మ, నా సర్వస్వము నీవే అని ఋషుల బోధనలో, మునుల యోగుల బోధనలో తెలుసుకున్నాను. నా అనుభవం ద్వారా కూడా తెలుసుకుంటున్నాను ప్రభు. అనేక జన్మల్లో చేసుకున్న ఈ మానవ జన్మ సఫలం కావాలి అంటే నన్ను నేను నిర్మాణం చేసుకోవడం ఒకటే మార్గము. నన్ను నేను నిర్మాణం చేసుకోవడం. ఓ తండ్రి, నీతో సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే నా నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్నాను. అందుకే శ్రద్ధగా ఉపాసన చేస్తూ మానసికంగా నీతో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాను. నిర్గుణోపాసన ద్వారా నాలోని సమస్త దోషములను నీవు తొలగిస్తావని నేను తెలుసుకున్నాను తండ్రి. అందుకే నిర్గుణోపాసన ఈరోజు చేస్తున్నాను. ఓ ప్రభు, నీవు ఎలాంటి దోషాలు లేనివాడవు. ఓ తండ్రి, రాగద్వేషాలు నీలో లేవు. ఈర్ష్య, మోహములు, కోపము, బలహీనతలు ఇవేవి నీలో లేవు ప్రభు. అలాగే ఓ తండ్రి, నీ యొక్క వారసుని, నీ యొక్క సంతానమైన నాలో కూడా, నా ఆత్మలో కూడా నిజానికి ఇవేవి ఉండవని నేను యోగుల ద్వారా తెలుసుకున్నాను. ఇవన్నీ కేవలం మానసిక దోషాలే, ఆత్మ లక్షణాలు కావని తెలుసుకున్నాను. రాగము, ద్వేషము, మోహము ఇలాంటివెన్నో వ్యవహారంలో నా జీవితంలో వచ్చి కూర్చున్నాయి. ఎప్పుడు వచ్చాయో, ఎలా వచ్చాయో నాకు తెలియవు. కానీ అవి నాకు శత్రువులు అని తెలుసుకున్నాను. అందుకే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. నీ సంబంధంతో అవన్నీ తొలుగుతాయని గ్రహించాను ప్రభు. గట్టిగా సంకల్పిస్తూ వాటన్నింటితో ఉన్న సంబంధాన్ని నేను తొలగిస్తున్నాను. నేను పవిత్రమైన ఆత్మను. రాగద్వేషములతో నాకు సంబంధం లేదు. కానీ వ్యవహారంలో ఏదో కారణంలో రాగద్వేషాలు నాలో నిలిచి ఉన్నాయి. అవి నాకు శత్రువులు. వాటి పట్ల నాకు ఉన్నటువంటి మానసిక సంబంధాన్ని ఈ క్షణమే త్రుంచి వేస్తున్నాను. రాగద్వేషాలను బలహీనపరుస్తున్నాను. రాగద్వేషాలని నా జీవితం నుంచి బహిష్కరిస్తున్నాను. నేను పవిత్రమైన ఆత్మను. ఈ మానవ జన్మలో ఉన్నాను. ఈర్ష్య, మోహములు నా ఆత్మలక్షణములు కావు. కానీ ఎందుకో అవి నా వ్యక్తిత్వంలో చేరి ఉన్నాయి. అవి నా శత్రువులు. వాటితో నాకున్న సంబంధాన్ని ఈ క్షణమే తొలగిస్తున్నాను. వాటిని నా నుంచి బహిష్కరిస్తున్నాను. అలాగే క్రోధము, కోపము నాకు తెలియకుండానే అనేక సార్లు కోపాన్ని నా ఆయుధంగా ఉపయోగిస్తున్నాను.
కోపాన్ని ఉపయోగించిన ప్రతిసారి నేనెంతో అంతరంగంగా బలహీనమవుతున్నాను గ్రహిస్తున్నాను. కానీ కోపం నా ఆత్మలక్షణం కాదు. అందుకే కోపంతో నాకున్న సంబంధాన్ని తుంచివేస్తున్నాను. ఆ సంబంధాన్ని బలహీనపరుస్తున్నాను. చంచలత్వము, చింతలు, బలహీనతలు నా ఆత్మలక్షణాలు కావు. కానీ అనేక సార్లు నా ప్రవర్తనలో చంచలత్వము, చింతలు, బలహీనతలు అనేకం గమనిస్తుంటాను. ఎలా వచ్చి చేరాయో నా వ్యక్తిత్వంలో చేరిపోయాయి. నేను వాటితో నాకున్న సంబంధాన్ని బలహీనపరుస్తున్నాను. ఆ సంబంధాన్ని తుంచివేస్తున్నాను. హే పరంపిత పరమాత్మ, నిన్ను ఉపాసిస్తున్న నా నుండి ఈ సమస్త దోషములను తొలగించుము తండ్రి. హే పరమాత్మ, నీవు రాగద్వేషరహితుడవు. నీ సంతానమైన నాయందు కూడా రాగద్వేషములు లేకుండునుగాక. హే పరమాత్మ, నీవు ఎలాంటి మోహం లేనివాడవు. నీ యొక్క సంతానమైన నాయందు కూడా ఎట్టి మోహము ఉండకుండునుగాక. హే పరంపిత పరమాత్మ, నీవు క్రోధము, అహంకారము లేనివాడవు. నీ సంతానమైన నాయందు కూడా ఎలాంటి క్రోధము కానీ ఎలాంటి అహంకారం కానీ ఉండకుండునుగాక ప్రభు. హే తండ్రి, నీవు ఎలాంటి బలహీనతలు కానీ చంచలత్వం కానీ లేనివాడవు. నీ కృపచే నాయందు కూడా నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న చంచలత్వము పూర్తిగా తొలగిపోవునుగాక ప్రభు. ఏ తండ్రి, నీవు సర్వ సద్గుణ సంపన్నుడవు. ఏ ఒక్క దోషము, ఏ ఒక్క అల్పగుణము లేనివాడవు. నీ కృపచే నాయందు కూడా ఏ ఒక్క అల్పగుణము గాని ఏ ఒక్క దోషము గాని లేకుండును కాక తండ్రి. సమస్త ఏ దోషము లేకుండా ఎంత పవిత్రంగా నీవు ప్రకాశిస్తున్నావో ఓ ప్రభు, నీవలె నేను కూడా ఈ సమస్త దోషములను తొలగించుకున్నవాడనై పవిత్రుడనై ప్రకాశించినట్లు ఆశీర్వదించుము తండ్రి. ఆశీర్వదించుము తండ్రి. నేను శ్రద్ధతో నిన్ను ఉపాసిస్తున్నాను ప్రభు. నిన్ను అనుసరిస్తున్నాను తండ్రి. నా ప్రయత్నంలో నేను సఫలమగునట్లు నన్ను ఆశీర్వదించుము తండ్రి. నా ప్రయత్నంలో నేను సఫలమగునట్లు ఆశీర్వదించుము తండ్రి. నేను నిన్ను వదలను. నా సమస్త సంబంధాలు నీతోనే. నా సమస్త జీవితము నీవే తండ్రి. నేను చేస్తున్న ఈ నిర్గుణోపాసన ద్వారా నాలోని సమస్త దోషములు తొలగి నేను ఉత్తమ మానవునిగా నిర్మాణమగుదునుగాక. ఓ ప్రభు, నీకు అనేక నమస్కారములు. అనేక నమస్కారములు తండ్రి. అనేక నమస్కారములు తండ్రి. ఓం ఓం ఓం.
మౌనం, మానసికంగా సంపూర్ణ మౌనం, ప్రశాంతత, మానసిక స్థిరత్వం. ఒక్కసారి మీరందరూ మీ మానసిక స్థితిని పరిశీలించుకోండి. ఈ ఉత్తమమైన ఋషుల పదాలు ప్రవహించిన తర్వాత మీ అంతరంగం ఎలా అనిపిస్తుందో మీరే గమనించుకోండి. రిలాక్స్, రిలాక్స్. ఇంతవరకు నేను మీకు అందించిన పదాలను మీలో మనసులో స్థిరపరచుకోండి. ఇది మీకు ధనము, ఇది మీకు గొప్ప సంపద. దీన్నంతా మీరు స్థిరపరచుకోండి. రిలాక్స్. ఉపాసన ముగిస్తున్నాము. 2 చేతులు రాపిడి చేసి కళ్ళను స్పర్శిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. శుభం, శుభమమ్మ, శుభమస్తు. చాలా బాగుంది ఆచార్య ప్రసంగం. సంతోషం అమ్మా, చాలా సంతోషం. గురుజీ నమస్కారం. నమస్తే జీ, నమస్తే భీమరావు గారు, నమస్కారం. ధ్యానం బాగుంది. సంతోషం, చాలా సంతోషం. మీరు చెప్పిన విధానాలను అనుసరిస్తే వాల్మీకి అంత కాకపోయినా కొంచెం మన ప్రయత్నం కంపల్సరీ సాధ్యమవుతుంది అనిపిస్తుంది ఆచార్య. అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఈశ్వర ప్రణిధానం అనేది సాధ్యమవుతుంది అనిపిస్తుంది మీ ప్రసంగాల ద్వారా. తప్పకుండా అవుతుందమ్మా. నా ప్రసంగాలకు మీ ప్రయత్నాన్ని జోడిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. నేను మీకు కేవలం ఫార్ములా ఇచ్చి వదిలిపెట్టాలి అని నేను అనుకోవట్లేదు. మీ అందరితో ఒక్కొక్క అడుగు ఈశ్వరుని వైపు వేయించాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఆచార్యుడు అంటేనే ఆచారం నేర్పేవాడు. కాబట్టి మీ అందరికీ ఈశ్వరుని వైపు నడిపే ఆ పద్ధతి నేర్పడమే నా యొక్క ఉద్దేశం. నేను నేర్పుతూ ఉంటాను. నాతో పాటు మీ ప్రయత్నం కూడా జోడిస్తే మీరు అనుకున్నట్టు మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. తప్పకుండా ప్రయత్నిస్తాం ఆచార్య. శుభమమ్మ, శుభం. ధన్యవాదాలు ఆచార్య. శుభం.
నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. బా- నిజంగా మీ ప్రసంగాల వల్ల మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. చదువు అని అంటే చదివే వాళ్ళం కానీ ఇంత లోతుగా ఆలోచించే వాళ్ళం కాదు. మనసు కూడా ఇంత భగవంతు మీద లగ్నం అయ్యేది కాదు. ఇప్పుడు చాలా చాలా సరళంగా ఉంది. మీకు శతకోటి ధన్యవాదాలు గురూజీ. మీలాంటి ముఖ్యమైన వ్యక్తులకు ఈ విద్య చాలా అవసరం అమ్మా. మీరు కొన్ని సంస్థలు నడుపుతున్నారు, అనేక మందికి దారి చూపిస్తున్నారు. మీలాంటి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు ఇలాంటి విద్యలో ఉంటే మీ వల్ల వేలాది మందికి ఇంకా లాభమవుతుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు అనుసరిస్తూ ఫలితాన్ని పొందడం. ఇలాగే ముందుకెళ్దామమ్మా. నేను ఒక్కొక్క అడుగు చెప్తుంటాను, మీరు అనుసరించండి. అద్భుత ఫలితాలు మీరు పొందండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. శుభమమ్మా. శుభమస్తు. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. శుభమమ్మా. శుభమస్తు.